ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడైయుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొట్టేదను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మంచి ఉదయకాల సమయం మనకిస్తున్నటువంటి ఒక బలమైనటువంటి వాగ్దానం ఏంటయ్యా అంటే, నేను నీకు ముందుగా వెళతాను. ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలతో తన సేవకుడితో మాట్లాడినటువంటి అమూల్యమైన వాగ్దానం ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు ముందుగా వెళతాను. ఉండి ఏం చేస్తానయ్యా అంటే, నేను నీకు ముందుగా వెళ్ళి ఏం చేస్తానంటే మెట్టగా ఉన్న స్థలాల్ని సరాళము చేస్తాను అని దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మనం సహజంగా అనుకుంటాం మన ముందు వెళ్ళి ఆయన ఒడ్డు మెరకల్ని సరిచేస్తాడు అని. కానీ ఈ వాగ్దానం యొక్క ఆంతర్యం అది కాదండి. ఈ వాగ్దానంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయం ఏంటంటే, మెట్టగా ఉన్న స్థలాలంటే మన జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు ఖచ్చితంగా ఎదురవుతాయండి. మనిషి అన్న తర్వాత ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం, శ్రమ, రోగం, బలహీనత, ఇబ్బందులు సహజంగా వస్తాయి. అయితే ప్రభు అంటున్నాడు, నేను నీకు ముందుగా వెళతాను. నీ జీవితంలో ఏ అయితే మెట్టగా ఉన్నాయో, నీ బ్రతుకులో వేటినైతే నువ్వు దాటలేని పరిస్థితిలో ఉన్నావో వాటన్నిటినీ కూడా నేను సరళము చేస్తాను అని. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం చూస్తే ద్వితీయోపదేశకాండ గ్రంథం 31వ అధ్యాయంలో ఒక అమూల్యమైనటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంటుందండి. 8వ వచనంలో, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం చదివితే దేవుడు మోషే ద్వారా ఈ మాటల్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటయ్యా మాటలంటే, దేవుడు నీ ముందర నడుస్తాడు, నీ ముందర నడుచువాడు యెహోవా. ఆయన నీ ముందు నడుస్తూ ఎలా ఉంటాడంటే, ఆయన నీకు తోడై ఉంటాడు. చూడండి, దేవుడు మన ముందు నడుస్తూ మనకు తోడుగా ఉంటాడండి. ఆయన నిన్నెప్పుడూ విడిచిపెట్టడు, నిన్నెన్నడూ ఎడబాయడు, నువ్వు భయపడొద్దు, విస్మయమొందొద్దు. హల్లెలూయా. చూడండి, ముందు నడుస్తా ఏం చేస్తాడంటే ఆయన మనకెప్పుడు తోడుగా ఉంటాడు. మన ప్రతి శ్రమలో, మన ప్రతి కష్టంలో, మన ప్రతి ఇబ్బందిలో, ప్రతి శోధనలో కూడా ఆయన మనకు తోడై ఉంటాడు. ఏ విషయాన్ని బట్టి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. చూడండి, ఆయన మీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. మనుషులు కష్టంలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. శ్రమ కలిగినప్పుడు వీళ్ళు మనకు తోడుగా ఉంటారు అనుకున్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. బంధువులను మనం నమ్ముకుంటే వారు ఒక సమయం వచ్చేసరికి మన అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని వదిలేసి వెళ్ళిపోతారండి. చాలామంది ఆత్మీయుల్ని మనం నమ్ముకున్నప్పుడు వాళ్ళు కూడా మన శ్రమ కాలంలో, శోధన కాలంలో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారండి. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన తండ్రి అయినటువంటి దేవుడు నిత్యము మనకు తోడై ఉంటాడు. ఆయన ఎన్నడూ కూడా విడనాడే దేవుడు కాదండి. ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. చూడండి, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, కనుక భయపడొద్దు. చూడండి, ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఎడబాయడు, కాబట్టి నువ్వు భయపడొద్దు, నువ్వు విస్మయం పొందొద్దు అని ఆనాడు ఇశ్రాయేలీయులతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో కూడా మాట్లాడుతున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నీకు ముందుగా వెళుతున్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు.
ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నేను ఇంత శ్రమలో ఉన్నాను, ఇంత కష్టంలో ఉన్నాను, ఈ ఇబ్బందుల కొలిమిలో నుండి నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారు, నాకు ఎవరు సహాయం చేస్తారు అని గనక నువ్వు భయపడుతూ ఉంటే నీకు ఒక శుభవార్త. ఆయన నీకు ముందుగా నడిచి మెట్టగా ఉన్న స్థలాలని సరళం చేస్తాడు. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన మాటల మీద నువ్వు నమ్మిక ఉంచగలిగితే, ప్రతి ఉదయకాలం లేచి ఆయన పాదాలు నువ్వు పట్టుకొని, అయ్యా నా ముందు నువ్వు నడువయ్యా, నాకు సహాయం చెయ్యయ్యా అని గనక నువ్వు ఆయన అడగగలిగితే ఖచ్చితంగా ఆయన నీకు ముందుగా నడుస్తాడు, నీకు సహాయము చేస్తాడు, నీకు తోడుగా ఉంటాడండి. కష్ట సమయంలో కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదండి. మనుషులు విడిచిపెడతారు, మనుషులంత నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు అన్నడు విడిచిపెట్టే దేవుడు కానే కాదండి. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు, మనల్ని నిత్యము నడిపిస్తాడండి. ఏ శ్రమలో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయం ఏ విషయాన్ని బట్టి అయినా నువ్వు భయపడుతూ ఉంటే నీకు ఒక శుభవార్త. ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు, మెట్టగా ఉన్న స్థలాలను ఆయన సరళం చేస్తున్నాడు. ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన ఒకరోజు కార్యాన్ని చేస్తాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు, భయపడొద్దు. ఏ విషయాన్ని బట్టి, ఏ శ్రమను బట్టి, ఏ శోధనను బట్టి, ఎలాంటి ఇబ్బందులు కొలిమిలో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నా సరే, అలాంటి కొలిమిలో నుండి ఆయన నిన్ను పైకి తీయడానికి శక్తివంతుడైన దేవుడు. ప్రభువా నాకు సహాయం చెయ్యి అని ఒక్క మాట నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడండి. 41వ కీర్తనలో దావీదు రాజు ఒక మాట రాస్తాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి నా అడుగులు స్థిరపరిచి నా పాదములు బండ మీద నిలిపాడు అని రాసుంటుందండి. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు చాలా చాలా మంచి దేవుడు. ఆయన ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎన్నడూ త్రోసివేయను అని రాసి ఉంటుందండి. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. నువ్వు ఆయన దగ్గరకు రాగలిగితే, ఆయన నీతో ఉంటాడని నువ్వు నమ్మగలిగితే, ఆయన నీ ముందు నడుస్తున్నాడని నువ్వు విశ్వసించగలిగితే ఖచ్చితంగా నీకు ఆయన సహాయం చేస్తాడు. నీ ముందు నడుస్తాడు, మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళం చేస్తాడు. ఇరుకులో, ఇబ్బందులు ఆయన నీకు తోడుగా ఉంటాడు, నిన్ను విడిచిపెట్టడు, ఎన్నడూ కూడా నిన్ను ఎడబాయడు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం చాలా ధన్యులు. ఈ ఉదయకాల సమయం దేవుడు మీ ముందు నడిచి మెట్టగా ఉన్న స్థలాలన్నిటినీ కూడా సరళము చెయ్యునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేసేదను అని మీరు మాట్లాడారు. ఆనాడు నాయన యాకోబుతో, ఇశ్రాయేలీలతో మీరు ఈ మాటను తెలియజేశారు. ఈ ఉదయకాల సమయం ఇదే వాగ్దానాన్ని మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది కష్టంలో, ఇబ్బందిలో, నాయన తీరనటువంటి సమస్యల్లో, జబ్బులతో ఎంతమంది పీడించబడుతూ ఉన్నారు, వారందరి జీవితాల్లో నీ కార్యాలు జరుగునుగాక. ఈ ఉదయకాల సమయం ఈ వాక్యపు ఆశీర్వాదాలన్నీ నీ బిడ్డల కుటుంబాల మీదకు వచ్చునుగాక. ఈ ఉదయకాలం నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబం దీవెనకరంగా మారునుగాక. వారందరి ముందు ప్రభువా మీరు నడిచి వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఉదయకాలపు ఆశీర్వాదాలు అందరికీ మీరు అనుగ్రహించమని, ఈరోజంతా వారి ప్రయాణాల్లో, పనిబాట్లలో మీరే తోడుగా ఉండండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడి క్షేమాన్ని దయచేయండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న పిల్లల్ని మీరు కాపాడండి. మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఉదయకాలపు ఆశీర్వాదాలతో అందరినీ కూడా మీరు నింపి నడిపించమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.